బ్యాక్ టు మై ఛానల్. మగవారికైతే సండే వస్తే ఒక్కరోజైనా సెలవు ఉంటుంది కదండి. మనకైతే ఇంక సండే వచ్చినా పండుగలు వచ్చినా పని డబుల్ అయిపోతుంది కదా. నేను అలాగే పండగకి చాలా ఐటమ్స్ చేసి నాకు ఎందుకు ఈ సండే బాగా ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనిపించింది, అసలు వంటే చేయకుండా. బట్ అవ్వదు కదా. మార్నింగ్ అయితే టిఫిన్ బయట నుంచి తెప్పించేసాను. ఎప్పుడన్నా నెలకు ఒకసారి అలా తెప్పిస్తానమాట. అలా తెప్పించినా కూడా నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అయితే తెప్పించను. ఇడ్లీ తెప్పించేసాను అందరికి కూడా, ఎందుకంటే పూరి ఆయిల్ అస్సలు బాగోదు బయట. అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఎప్పుడన్నా చాలా రేర్గా తింటాం బయట, అవి అసలు తినకుండా అయితే ఉండంలేండి. ఎప్పుడన్నా టేస్ట్ చేయాలి కదా అని తింటాము. మధ్యాహ్నం అయితే చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తానన్నారు. నేనైతే నాకు అసలు వంటే చేయాలనిపించలేదు ఈరోజు. కాకపోతే మళ్ళీ మా అమ్మాయి గుర్తొచ్చింది. తనకి బయట ఫుడ్ ఎందుకులే, స్పైసీగా ఉంటే అసలు తిందనమాట. ఇంకా అసలు తిందు అని అందరికీ ఇంకా లెస్ స్పైసీగా ఎగ్ పులావ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ వచ్చి మన ఇద్దరికి చికెన్ కర్రీ తీసుకొస్తానే వాళ్ళిద్దరికి ఏదో చిన్నగా సింపుల్గా కొంచెం కూర చేయి చాలు అన్నారు. అందుకని చెప్పి, ఎందుకంటే బయట చికెన్ మా అమ్మాయికి అయితే అసలు పెట్టమన్నమాట. మంచిది కాదు, వాళ్ళు ఎలా వాష్ చేస్తారో, ఒకవేళ మంచి చికెన్ ఫ్రెష్దో కాదని భయం కదా పిల్లలకి పెట్టడానికి. అందుకని మా అమ్మాయికి పెట్టకూడదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య కూడా నాన్ వెజ్ తినకూడదు. ఎలాగో ఇద్దరికి చేయాలి కదా అని చెప్పి వాళ్ళిద్దరికి కర్రీ చేయాల్సి వచ్చింది. ఎలాగైనా వంట తప్పలేదనమాట. అందరికీ అయితే వైట్ రైస్ వండేసాను. ఇదిగోండి చికెన్ కర్రీ తెచ్చారు. ఇదైతే 200 రూపీస్ అంట. నాకు 4 పీసెస్, మా హస్బెండ్కి 4 పీసెస్ వచ్చాయి. నాకు బోన్స్ ఇష్టమని పాపం బోన్స్ అన్నీ నాకే వదిలేశారు, లెగ్ పీస్ కూడా. ఇంకో బట్ టేస్ట్ మాత్రం అస్సలు బాగోలేదనమాట. ఏంటంటే ఉప్పు మామూలుగానే మేము తక్కువే తింటాం, తక్కువ అంటే కరెక్ట్గా తింటాం, ఎక్కువ తినము. నాన్ వెజ్లోకి ఏంటంటే అసలు చాలా చప్పగా ఉందన్నమాట వాళ్ళు చేసిన కర్రీ. చాలా చప్పగా ఉంది అసలు. నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకొని తిన్నాను అనమాట. దీని బదులు ఏమనిపించిందంటే పాప మా హస్బెండ్కి తినాలనిపించినట్టుంది, వండేయాల్సిందే అనిపించింది నాకైతే. అలా వండేసినా బాగుండేది అనిపించింది. మీకు కూడా ఎప్పుడన్నా ఇలా అనిపించిందా రెస్ట్ తీసుకుంటే బాగుండు అని? అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.